హాయ్ చిల్డ్రన్. ఇప్పుడు మనం ఇంకో కథ తీద్దాం ఈ మ్యాజిక్ బాక్స్ నుంచి, సరేనా? జాదుయి పిటారా అంటారు. ఇందాక మనం ఒక కథ చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకో కథ వస్తుంది. దీన్ని మ్యాజిక్ బాక్స్ లోంచి అబ్రాకదబ్రా చెప్పి ఇంకో కథ తీద్దాం, ఓకేనా? అబ్రాకదబ్రా అబ్రాకదబ్రా హాంఫల్. ఏ కథ వస్తుందో చూద్దాం మనం. కోతి కథ చెప్పుకుందాం మరి ఇప్పుడు మనం. ఈ కథలో కోతితో పాటు ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. అయితే అది కథ జరుగుతున్నప్పుడు మడిపెట్టెలోంచి బయటకు వస్తుంది, ఓకేనా? ఈ కోతి పేరు మోంటు. కోతి పేరు మాంటు. మాంటు చాలా అల్లరి కోతి అన్నమాట. చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళమంటే మారం చేస్తుంది. స్కూల్కి వెళ్ళకుండా ఆడుకుంటూ చెట్లెక్కి అటెక్కి ఇటెక్కి పుట్లెంబడి తిరిగి 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 సాయంత్రం ఇంటికి చేరుతుంది. అలాగ ఒక రోజు ఇంట్లో స్కూల్ ఎగ్గొట్టేసి, స్కూల్ ఎగ్గొట్టచ్చా? స్కూల్ ఎగ్గొట్టేసి టక 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 బయటకు వచ్చేసి అలా 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 చెట్లు 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 ఎక్కేసి అడవిలో దూరంగా వెళ్ళిపోయింది. అడవికి దారి తెలియనంత దూరంగా వెళ్ళిపోతే దానికి చాలా అలసట వేసిందంట. చాలా అలసట వేసిందంట. దొరికిన పండ్లు తిని ఓ చెట్టు మీద ఇలా పడుకొని నిద్రపోయిందంట. నిద్రపోయి 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 ఎప్పుడో చీకటి పడ్డాక లేచి అటు ఇటు చూసిందంట. అటు ఇటు చూస్తే అంతా చీకటి, అంతా ఏదోవా కనపడలేదంట. అబ్బా ఏం చేయాలబ్బా, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన చుట్టూతా ఒక పురుగు ఇప్పుడు వస్తుంది. చూడండి మ్యాజిక్ బాక్స్ లోంచి. ఈ పురుగు ఇలా అని కోతి చుట్టూతా మాంటు చుట్టూతా తిరుగుతోందంట. తిరుగుతున్నప్పుడు మాంటుకి భయం వేసిందండి. వెళ్ళు వెళ్ళు, ఎవరు నువ్వు? నీ వెనకాలేదు నిప్పుంది, నాకు భయం వేసేస్తుంది, వెళ్ళిపో హై హై. అప్పుడు ఈ పురుగు ఏం చెప్పిందంటే, నేను భయపడకు మాంటు, నేను రోజు నిన్ను చూస్తాను. అయితే నన్ను మిణుగుడు పురుగు అంటారు. నన్ను మిణుగుడు పురుగు అంటారు. అంటే పిల్లలు నన్ను ఏమంటారు చెప్పండి? లైట్ పురుగు, లేదంటే ఇంకోటి చెప్పారు కదా, నిప్పు పురుగు అంటారు, లైట్ పురుగు అంటారు. పిల్లలందరూ నన్ను చక్కగా లైట్ పురుగు అంటారు. నన్ను చూసి నువ్వు భయపడకు, నేను నిన్ను చక్కగా ఇల్లు చేరుస్తాను. నా దగ్గరున్న కాంతితో లైట్తో నిన్ను ఇంటికి తీసుకెళ్తాను, భయపడకు అన్నాడు. అంటే నన్ను తీసుకెళ్తావు నువ్వు ఇంటికి? అబ్బబ్బో సాల్లే, ఎంత ఉన్నావు, ఏదో ఎంత ఉంది నీ దగ్గర లైటు, నన్ను అడవి దాటిస్తావా? పో, నేను కూడా నా తోకకి నిప్పంటించుకొని నేను కూడా లైట్ వేసుకుని మా ఇంటికి చేరుతాను అన్నాడు. అర్రే పిచ్చిమంటూ ఆ పని చెయ్యకు. ఆ నిప్పంటించుకున్నావంటే నీ తోక కాస్త కాలిపోతుంది. నా దగ్గరున్నది నిప్పు కాదు, నా శరీరంలో కాంతి లాంటి పదార్థం ఉంటుంది. ఇది మమ్మల్ని పెద్ద పురుగుల నుంచి రక్షిస్తుంది. చిన్న పురుగులు ఎతికి తినడానికి ఉపయోగపడుతుంది, అంతే తప్ప ఇది నిప్పు కాదు. కాబట్టి నువ్వు భయపడకు, నేను నిన్ను చక్కగా ఇంటికి చేరుస్తాను అని చెప్పింది. అంతే. అప్పుడు మౌంటికి ధైర్యం వచ్చి, సరే పద మనం వెళ్దాం అంటే లల్లల్లా 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 అంటూ వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మాంటు ఏం చెప్పిందంటే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నా పేరు మాంటు, మరి నీ పేరు చెప్పావా అంటే, నా పేరు ఫైర్ ఫ్లై, మినుగుడు పురుగు. రోజు నేను నిన్ను సాయంత్రం పూట వచ్చి కలుస్తాను అని చెప్పి నువ్వేమి అలా అడవుల్లోకి
వెళ్ళిపోకు. నేను లేకపోతే నిన్ను ఏ పులో నాకు చంపి తినేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉన్న చెట్లలో పండు కోసుకొని తిని స్కూల్కి వెళ్ళిపో అని మినుగుడు పురుగు మాంటూకి చెప్పింది. థ్యాంక్ యూ.